వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో శనగపిండితో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. శనగపిండి బిస్కెట్లకి కావాల్సిన పదార్థంలో 1 కప్పు శనగపిండి, అరకప్పు పంచదార పౌడర్ అండి, అరకప్పు నెయ్యి, కొద్దిగా బాదం పప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. తయారీ విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి, పంచదార పౌడర్ వేసుకోవాలి. తర్వాత అలాగే ఇలాచీ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసుకుని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. పంచదార శనగపిండి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం ముద్దలా చేసుకోవాలి. ఒకసారి నెయ్యి వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం నెయ్యి ఎంత వేసినా పీల్ చేసుకుంటుంది పిండి. ఇప్పుడు మనం స్పూన్ తీసేసి చేతితో ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారండి, నెయ్యి శనగపిండి అంతా కలిసింది. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకుని మనం ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా ముద్ద అయ్యే వరకు నెయ్యి కొంచెం వేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా మిగులుతుందండి. దీన్ని ఇప్పుడు మనం చేతులకు రాసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి తీసుకుని ఈ విధంగా ఇసుక వేసుకోవాలండి. ఇసుక కానీ సాల్ట్ కానీ ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకుని ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్ తీసుకుని దీనికి నెయ్యి రాసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్ అంతా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకుని ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం 2 చేతులకి అప్లై చేసుకుంటూ మనం కొద్దిగా ముందుగా కలుపుకున్న మిశ్రమంని ఉండలా చేసుకోవాలి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను రౌండ్ షేప్ చేస్తున్నాను. ఈ విధంగా మనం రౌండ్గా బిస్కెట్ లాగా ఒత్తుకోవాలి. స్క్వేర్ అయినా బాగుంటుందండి, మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇప్పుడు బాదం పప్పు ఉంది కదండి, దీనిపైన మనం ఈ విధంగా పెట్టుకుని ప్లేట్లోకి ఈ విధంగా పరుచుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా ఒకే సైజులో చేసుకోవాలండి. చుట్టూ పగులు రాకుండా వేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండి అంతా మనం బిస్కెట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మనం బిస్కెట్ లాగా చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మనకి ఇవి పొంగి కొంచెం పెద్దవి అవుతాయి కదండి, మళ్ళీ దగ్గరగా పెట్టుకుంటే పొంగవు. ఈ విధంగా కొంచెం గ్యాప్తో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం
ఇలా ఇసుక వేసి ఫ్రీ హీట్ చేసాం కదండి, ఇందులో ఒక స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ వేసుకుని ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలండి. ఈ సైజు చూసుకుని మనం ప్లేట్ తీసుకోవాలి, సరిపోతుందో లేదో అని. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు లో సిమ్లో పెట్టుకుని మనం కుక్కీస్ని ఉడికించుకోవాలి. బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి, చక్కగా ఉడికిపోయాయి. చూసారా, పొంగిపోయి ఎంత పెద్దగా వచ్చేసినాయో. ఇప్పుడు మనం దీన్ని ఈ ప్లేట్ని జాగ్రత్తగా బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా బయటికి తీసుకుని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం బిస్కెట్లు తీసుకోవాలండి, లేకపోతే ఇలా వేడివేడిగా తీసుకుంటే ఇరిగిపోతాయి బిస్కెట్లు. పక్కన పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. చల్లారిన తర్వాత మనం ఈ విధంగా చాకుతో ఈ విధంగా చేసుకోవాలండి. చేసుకుంటే బిస్కెట్లు మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారండి, చక్కగా రెడీ అయిపోయింది బిస్కెట్. కింద ఎర్రగా పైన తెల్లగా చక్కగా బాగా రోస్టెడ్గా కాలిందండి. ఈ విధంగానే మనం మిగతా పిండినంతా బిస్కెట్లు చేసుకుని ఈ విధంగానే మనం ఉడికించుకోవాలి. చూసారండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా పిల్లలకి వెరైటీగా చేసి ఇవ్వడానికి చాలా సులువుగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ బిస్కెట్లు ప్రిపేర్ అయిపోతాయి. చాలా గుల్లగా ఉన్నాయండి, లోపలది బాగా ఉడికి బాగా తయారైన బిస్కెట్లు. చూస్తున్నారండి, చక్కగా ఉన్నాయి. మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10-15 రోజులు మనకి నిల్వ ఉంటాయండి. మన పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్